దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 80 సంవత్సరాలుగా వస్తున్న పాలక వర్గాలు గాని మీడియా గాని ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంలో, ఈ వర్గాలకు న్యాయం జరగడంలో తగినటువంటి పాత్ర పోషించడం లేదు. కాబట్టి ఈ బీసీ సమాజం యొక్క గుండె గొంతుకై పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు BC7 న్యూస్ ను నందగోపాల్ గారు ప్రారంభించడం వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. గౌరవనీయులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు, గౌరవనీయులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు అంజనేయులు గారు, గౌరవనీయులు విజయకృష్ణ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అబ్రహాం లింకన్ గారు అన్నటువంటి మాట, ప్రజల చేత ప్రజల నుండి ప్రజల కొరకు పాలన చేసేదే ప్రజాస్వామ్యం. మరి ఈ దేశం, ఈ భారతదేశం ప్రపంచానికే ఒక అపురూపమైనటువంటి ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నటువంటి అతి గొప్ప దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు 80 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం తెలిసి కావాలని కుట్రపూరితంగా జరగడం లేదు. కాబట్టి నేను అబ్రహాం లింకన్ గారి మాటకి ఇంకొక మాట జోడిస్తా ఉన్నా. ప్రజల నుండి ప్రజల చేత ప్రజల కొరకుతో పాటు దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం జరిగినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో బీసీలు అంటే రాజ్యాధికారంలోకి రావడానికి ఓటర్లుగా మాత్రమే పరిమితం చేయబడతా ఉన్నారు. ఈ దేశంలో సంపద సృష్టించడంలో కష్టపడేటువంటి ఈ వర్గాల వారు సంపదను అనుభవించడానికి మాత్రం అవమానానికి, అన్యాయానికి లోనవుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ BC7 లాంటి న్యూస్ ఛానల్స్ ఇంకా అనేక రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి, ఇందాక చెప్పినట్టు, పాలక వర్గాలు ఎవరు కూడా తెలిసి కావాలని, పెద్దలు ఇక్కడ గతంలో అనేక హోదాల్లో పనిచేసినటువంటి పెద్దలు ఉన్నారు. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. మా హనుమంతరావు గారికి ముఖ్యమంత్రి కావడానికి లేనటువంటి అర్హత ఏంటి? ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అర్హత ఏంటి? హనుమంతరావు గారికి బహుశా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో లేదా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే అందరికి కళ్ళ ముందు కదలాడే మొదటి రూపం హనుమంతరావు. నిన్నగాక మొన్న జరిగినటువంటి రాజ్యసభకు పంపేటువంటి అభ్యర్థుల రేసులో వారుంటే వారికి ఆ రకంగా కూడా అవమానం జరుగుతా ఉన్నది అని అంటే, మీరు శాశ్వతంగా మా విధానాలు మీకు న్యాయం చేసేటివి కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా, ఎందుకంటే ఏదో సినిమాలో ఉన్నది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అనేటువంటి దాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే మన ఓటుతోని మనం ఇతరులను పెద్దోళ్ళని చేస్తా ఉన్నాం. గతంలో అనేక సందర్భాల్లో కూడా నేను నా మీటింగ్ల సందర్భంగా మనవి చేయడం జరిగింది. ఎవరికి ఓట్లు వేస్తున్నది మనమే, అధికారం ఎదుటోళ్ళకి అప్పగిస్తున్నది మనమే, దరఖాస్తులు ఇచ్చి దండం పెడుతున్నది మనమే, మళ్ళా కావడం లేదని రోడ్ ఎక్కుతున్నది కూడా. ఇక్కడ ఎవరినైతే నమ్మి మనం అధికారం ఇస్తున్నామో వాళ్ళు ఎవరు కూడా మన ప్రయోజనం కోసం పనిచేయడం లేదనేటువంటి విషయం మనకు అర్థమైంది. కాబట్టి మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. అదేవిధంగా ఏకం అయ్యేటువంటి క్రమంలో మనకు ఒక గుండె గొంతుగా అవసరం ఉన్నది. కాబట్టి అటువంటి పాత్రను పోషించడానికి BC7 న్యూస్ ఛానల్ రంగప్రవేశం చేసింది. BC7 తో పాటు ఇంకా అనేక మీడియా ఛానల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే, మన మీద దాడి చేసే, మనకు అన్యాయం చేసే వారి సంఖ్య పెరిగింది, మన గుండె గొంతుగా తగ్గిపోయింది. కాబట్టి అటువంటి బాధ్యతలు కొందరు ఛానల్స్ రూపేణ తీసుకోవాల్సినటువంటి తరుణంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేనున్నాను అని ముందుకు వచ్చినటువంటి BC7 యాజమాన్యానికి, నిర్వాహకులకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇదొక చాలా గుణాత్మకమైనటువంటి మార్పు. ఈ మార్పు శాశ్వతంగా బీసీలకు అండదండగా ఉండి బీసీల లక్ష్య సాధన జరిగేంత వరకు, బీసీల రాజ్యం వచ్చేంత వరకు, వచ్చినటువంటి బీసీల రాజ్యంలో ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరిగేంత వరకు
ఈ సంస్థ పరిడ వెళ్ళాలి అనేటువంటి ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.